ఒకవేళ ఇవాళ కొత్తగా ఫ్రెష్ నూనె పోతాడని పోయాడు, ఆ పాత్రని తెచ్చి పోసి అందులోనే మళ్ళీ అందులో బజ్జీలు, అందులో వడలు, అందులో పునుకులు, అందులో గారెలు, అందులో బజ్జీ, ఇవన్నీ మీకు ఎంత ఇష్టం అయిలారా వెళ్ళిపోయి టపా 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 తినేసి మూతుడు తిన్నట్టుకు వచ్చి నాకు ఆకలి లేదు నేను పడుకుంటున్నానంట. ఆవిడ వస్తూ ఉంటుంది, నువ్వు పడుకుంటావు తినేసి. అదే క్యాన్సర్ కారణం. జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్ క్యాన్సర్కు కారణం. ఆడవాళ్ళ వంటింట్లో చేసే తెల్లదాంతో చేసేది అన్నీ కూడా తెల్లదాంతో, అంటే తెల్ల బియ్యం, తెల్ల పిండి, ఏంటిది గోధుమ పిండి, ఇడ్లీ రవ్వ వేరు, మైదా పిండి, అది మోస్ట్ డేంజర్. మైదా పిండి ఎందుకు తెలుసా? పోస్టల్ అంటే ఇస్తాకే, కానీ మనం తింటున్నాం బజ్జీలు వేసి దరిద్రం. మైదా పిండి ఎందుకు అనుకుంటున్నారు? పోస్టల్ అంటే ఇచ్చేవారు మా చిన్నతనంలో, దానికోసం మైదా పిండి. అలాగా జీవితాలు పాడు చేస్తారు. అందుకే ఆడవాళ్ళకి, చిన్నపిల్లలకి ఎంత రోగాలు. నెయ్యి తాగి, నెయ్యి మంచిది. అయ్యో నెయ్యి కొలస్తారండి, మీకే తెలిసి కొలుస్తారంటారు. ఏంటి కొలస్తాలు? నెయ్యి కూడా తెలుసా నీకు? అసలు మన పూర్వీకులందరూ తాగింది నెయ్యే, గానుగు నూనె. మా ఇళ్లలో ఉండేది, మా ఇళ్ళ మధ్యలో ఉండేదండి. ఇలా అత్తగారు వాళ్ళ అమ్మగారు ఇంటి వెనకాల ఉండేది గానుగా, సూరంతాతే. మళ్ళీ అక్కడ ఎదురు గానుగశాల ఉండేది. ఎక్కడ అడుగడుగునే గానుగలు, చెక్క గానుగలు. పూర్వీకులు ఎందుకంత బలంగా ఉన్నారండి? అందుకే. కాబట్టి ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు మానాల్సింది 3. ఒకటి రిఫైన్డ్ ఆయిల్, 2 తెలుగు సంబంధించినటువంటి పిండి వంటలు, అది సాల్ట్ కానీ, షుగర్ కానీ, మైదా పిండి కానీ, తెల్ల బియ్యం కానీ, అదొకటి. 3వది టేస్టింగ్ సాల్ట్. 4వది ఫుడ్ కలర్. ఈ రోజుల్లో అంతా చేదత్తం ఎక్కడ ఎక్కువైందంటే ఫుడ్ కలర్. మాట్లాడితే చాలు వేసేస్తున్నాడు ఫుడ్ కలర్. కూరలు అదే, సాంబార్లు అదే, పచ్చళ్ళు అదే, ఏది పలావులో కూడా కలరు. అంత మనకి రెడ్డిష్గా అంతే తప్ప మనకు తినదు. అదండి. మీరు జంక్ ఫుడ్లు, బేకరీ ఫుడ్లు కొంతకాలం అన్న ఆయుష్ పెట్టి కూలింగ్ వాడం. పాచిపెట్లు వాడకండి. పాచిపెట్టి అంటే తెలుసా? ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ తెలుగులో ఏమంటారు తెలుసా? పాచిపెట్టాడు. పాచిపోయిన వాటిని దాచేది పాచిపెట్టాడు. ఫ్రిడ్జ్ మోస్ట్ డేంజర్. ఫ్రిడ్జ్లో సంబంధించిన వస్తువులు తింటే మీకు రోగాల బారిన పడతారు, ఊపిరితిత్తులు త్వరగా చెడిపోతాయి. ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఆయుష్కాలంలో 10 సంవత్సరాలు తగ్గిపోతాయి. ఆయుష్కాలంలో 10 సంవత్సరాలు చూసుకోండి. కావాలండి నేను చచ్చినా కూలింగ్ తాగను. ఎంత వేసవకాలం కానీ, ఎంత వేసవకాలం, ఎంత ఎండలోంచి రాని కూలింగ్ వాటర్. అసలు నా ఇంట్లో కూలింగ్ వాటర్ పెట్టనివ్వ, నా ఫ్రిడ్జ్లో కూలింగ్ వాటర్ ఉండదు. ఎవరైనా వస్తే కూలింగ్ వాటర్ ఉండండి, నా దగ్గర లేదని చెప్తాను. ఫ్రిడ్జ్లో ఏం పెడతాం? ఏదన్నా కావాలంటే ఈ వస్తువులు ఉంటాయి కదా, కారం నిల్వ ఉండలేదు, కారం పచ్చళ్ళు అవి పెట్టుకోండి. అవి కూడా తినకూడదు. అవి కూడా ఎందుకు పనికిరాదు. ఫ్రిడ్జ్ బాసి పెట్టి ఉన్నది పాడేలాగా, పెంట మీద పాడేలాగా ఇప్పుడు దాసి మనకే పెడతారు. అందువల్ల రోగాలు. మా అమ్మనే డాక్టర్ గారు ఫ్రిడ్జ్లో ఉన్న ఏ వస్తువు తిన్నా నువ్వు వెంటనే చచ్చిపోతావు. మా అమ్మ కావాలని పెద్ద ఫ్రిడ్జ్ పంపుతాను. ఎన్నిసార్లు చెప్పినా మరి ఏం చేస్తాం? రేపు పొద్దున పరవాసిన జగన్ ప్రభు అంటే సరే ప్రభు అంటాం. ఇంకేం చేస్తాం? చెప్పినా పోతే ఎవరికి నాస్తాం?